Hi everyone, welcome to our channel Nivas Info. Today topic is 10th class maths 5th chapter quadratic equations. ఈ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్ ఎక్సర్సైజ్ 3లో క్వశ్చన్ నెంబర్ 10th నుంచి వాటికి సంబంధించిన సొల్యూషన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోస్తో పాటు అండ్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో ఒక డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను కంపల్సరీ సమ్ రిలేటెడ్ లింక్స్ అయితే ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడవచ్చు. నౌ బిగిన్ ద టాపిక్. Question number 10. An express train takes 1 hour less than a passenger train to travel 132 kilometers between Mysore and Bangalore, without taking into consideration the time they stop at intermediate stations. If the average speed of the express train is 11 kilometers per hour more than that of the passenger train, find the average speed of the two trains. మనకి ఇక్కడ 2 trains ఉన్నాయి. ఒకటి ఎక్స్ప్రెస్, వన్ మోర్ ఈజ్ ప్యాసింజర్. సో వీటికి సంబంధించి మనకి స్పీడ్ అయితే ఇవ్వలేదు. క్వశ్చన్లో మనకి ఎక్కడ కూడా స్పీడ్ అనేది ఇవ్వలేదు. బట్ ఇక్కడ మైసూర్ అండ్ బెంగళూరు ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 132 కిలోమీటర్స్ ఉంది. సో ఈ 132 కిలోమీటర్స్ రీచ్ అవ్వడానికి ట్రైన్ వచ్చేసేసి ప్యాసింజర్ అండ్ ఎక్స్ప్రెస్ ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత అంటే 1 అవర్. అట్ ద సేమ్ టైం ఇక్కడ స్పీడ్ ప్యాసింజర్కి అండ్ ఎక్స్ప్రెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ప్యాసింజర్ యొక్క స్పీడ్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ప్రెస్ యొక్క స్పీడ్ ఏమవుతుందంటే ఎక్స్ప్రెస్ 11 అవుతుంది. సో వీటిని బేస్ చేసుకొని మనము ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయాలి. మనకి ఇక్కడ ప్యాసింజర్ యొక్క టైం డిఫరెంట్, ఎక్స్ప్రెస్ యొక్క టైం డిఫరెంట్. ఆ రెండింటి మధ్యన డిఫరెంట్ ఎంత ఉంది అంటే 1 అవర్ ఉంది. ఫస్ట్ థింగ్, లెట్ ద స్పీడ్ ఆఫ్ ప్యాసింజర్ ట్రైన్ ఎక్స్ అనుకుంటే మనకి ఇక్కడ స్పీడ్స్ ఇవ్వలేదు. సో నేను ఇక్కడ ప్యాసింజర్ యొక్క స్పీడ్ని ఎక్స్ అనుకుంటున్నాను. అప్పుడు ఎక్స్ప్రెస్ యొక్క స్పీడ్ ఏమవుతుంది? ద స్పీడ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్స్ ప్లస్ 11 అవుతుంది. మనకి క్వశ్చన్లో టెక్స్ట్ బుక్ చూడండి మీరు. క్వశ్చన్లో మనకి ప్యాసింజర్ కంటే ఎక్స్ప్రెస్ యొక్క స్పీడ్ 11 కిలోమీటర్స్ ఎక్కువ ఉంది. సో డిస్టెన్స్, ఇవి రీచ్ అయిన డిస్టెన్స్ ఎంత అంటే మైసూర్ అండ్ బెంగళూరు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత? 132 కిలోమీటర్స్. దెన్ సో ఇవి రెండింటికి డిఫరెన్స్ ఉంది, ప్యాసింజర్ ట్రైన్కి అండ్ ఎక్స్ప్రెస్కి. ఎందుకంటే స్పీడ్లో డిఫరెంట్ ఉంది కాబట్టి అవి రెండు రీచ్ అవ్వడానికి కూడా డిఫరెంట్ ఉంది. ఆ డిఫరెన్స్ ఎంత అంటే 1 అవర్. సో time difference between two trains is equal to 1 hour, right? 1 hour difference ఉంది. సో మనకి ఇక్కడ ప్యాసింజర్ని T1 అనుకుందాం, మైనస్ ఎక్స్ప్రెస్ T2, టైం 1 టైం 2 ఈ రెండింటి మధ్యన ఎంత ఉంది? 1 అవర్. సో ఇది రెండింటి మధ్యన అంటే ఒక ట్రైన్లోంచి ఇంకొక ట్రైన్ యొక్క టైం తీసేస్తే మనకి 1 అవర్ రిమైనింగ్ ఉంటుంది. అదే ఇక్కడ డిఫరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ స్పీడ్ అనేది ఎక్స్ అనుకున్నాము. సో ఎక్స్ప్రెస్ స్పీడ్ వచ్చేసేసి ఎక్స్ ప్లస్ 11 అనుకున్నాము. మరి మనకి ఇక్కడ టైం కావాలి. టైం యొక్క ఫార్ములా ఏంటి? ఫార్ములా ఆఫ్ టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ T1కి వచ్చేటప్పటికి ఇక్కడ డిస్టెన్స్ దేనికైనా కానీ 132. T1 మీన్స్ ప్యాసింజర్, స్పీడ్ వచ్చేసి ప్యాసింజర్ స్పీడ్ ఎక్స్. దెన్ మైనస్ నెక్స్ట్ ఎక్స్ప్రెస్ యొక్క డిస్టెన్స్ దానికైనా కానీ 132నే, స్పీడ్ వచ్చేసేసి ఎక్స్ ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ ద 11 ఈజ్ ఈక్వల్ టు 1. సో దీ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసేస్తే మనకి ప్యాసింజర్ యొక్క స్పీడ్ ఎంత అనేది తెలుస్తుంది, రైట్? దెన్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1 ఎల్సిఎం ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 11. సో మనకి ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 11. సో 132 ఇంటూ ఎక్స్ ప్లస్ 11, 132 ఇంటూ ఎక్స్ ప్లస్ 11 మైనస్ x plus 1 x plus 11 into x into x plus 1. సో కాబట్టి 132 into x అంటే
132x ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు 132 ఇంటూ ఎక్స్ 132x. నెక్స్ట్ 132 ఇంటూ 11 1452. రఫ్లో మీరు చేయండి, 1452. నెక్స్ట్ ఇక్కడ 132xకి 132x బై x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ x ఇంటూ 11x రైట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లికేషన్ దీన్ని కూడా ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయండి. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం కంటే ముందు ఇక్కడ 132x ఫాస్ట్, దిస్ ఇస్ ద నెగిటివ్, సో ఈ రెండు క్యాన్సల్ రైట్. మనకి రిమైనింగ్ ఏముంది 1452 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x ఈజ్ ఈక్వల్ టు 1/1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 1 ఇంటూ 1452 ఈజ్ ఈక్వల్ టు 1452 రైట్. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x ఇంటూ 1 11x. ఇప్పుడు నేను ఈ 1452ని రైట్ సైడ్కి తీసుకెళ్తున్నాను. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x, సారీ ఇది 11x స్క్వేర్ రాసాను ఇక్కడ, 11x ఓన్లీ, 11x మైనస్ ఈ 1452 ఇక్కడికి వచ్చేటప్పుడు మైనస్ అవుతుంది, మైనస్ 1452 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఏం చేయాలి? ఫ్యాక్టరైజేషన్. సో ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే మనకి ఇక్కడ కోఎఫిషియంట్ వచ్చేసేసి 1 ఇంటూ మైనస్ 1452 మైనస్ 1452 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1452. సో ఎల్సిఎం చేయండి, 1452. సో డివైడ్ విత్ 11 1 जा 35, 11 3 जा 22. నెక్స్ట్ 11 1 जा 22 2 जा. నెక్స్ట్ 3 4 जा. సో 4ని డివైడ్ చేసినా కానీ మళ్ళీ మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో 11 ఇంటూ 3 33 ఇంటూ 11 ఇంటూ 4 44 ఈజ్ ఈక్వల్ టు 1452. సో నాకు నెగిటివ్లో కావాలి కాబట్టి మనకి ఇక్కడ ప్లస్ 11 రావాలి, ప్లస్ 11 రావాలి కాబట్టి 44 అనేది ప్లస్ 33 అనేది మైనస్లో తీసుకుందాం. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 44x మైనస్ 33x మైనస్ 1452. సో ఇప్పుడు మనకి ఫస్ట్ 2 టైమ్స్లో ఎక్స్ స్క్వేర్ అండ్ ఇక్కడ ఎక్స్ కామన్గా ఉంది కాబట్టి ఎక్స్ నేను కామన్గా తీసుకుంటాను. అప్పుడు రిమైనింగ్ ఎక్స్ ప్లస్ 44 రైట్. దెన్ మైనస్ 33ని నేను కామన్గా తీసుకుంటే ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మనకి ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ వస్తుంది. సో 1452ని 33 డివైడ్ చేస్తే మనకు 44 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ x plus 44 x plus 44 x plus 44 and x minus 33 x minus 33 is equal to 0. So then x plus 44 is equal to 0 or x minus 33 is equal to 0. Then x is equal to minus 44 or x is equal to 33. సో వాట్ ఈజ్ ఎక్స్? స్పీడ్ ఆఫ్ ప్యాసింజర్. సో అదే మనకి ఇక్కడ స్పీడ్ ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండదు కాబట్టి దీన్ని మనం తీసుకోలేము. సో మనకి అప్పుడు స్పీడ్ ఏమవుతుంది? 33 కిలోమీటర్స్ వస్తుంది. ఎందుకు -44 ఎందుకు తీసుకోమంటే సిన్స్ స్పీడ్ కెనాట్ బీ నెగిటివ్.
So speed of passenger train యొక్క స్పీడ్ ఏంటి x ఈజ్ ఈక్వల్ టు 33 kmph కిలోమీటర్ ఫర్ అవర్. దెన్ స్పీడ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏమనుకున్నాం మనము x ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు x మీన్స్ 33 ప్లస్ 11 is equal to 44 kmph. These are answers. Question number 11. Sum of the areas of two squares is 468 square meters. If the difference of their perimeters is 24 meters, find the side of the two squares. మనకి ఇక్కడ 2 squares ఉన్నాయి. ఆ 2 squaresకి సో ఒక బిగ్ స్క్వేర్ అనుకోండి, ఎందుకంటే డిఫరెన్స్ ఇస్ 24 కాబట్టి ఒక స్మాల్ స్క్వేర్ అనుకోండి, రైట్. ఇక్కడ 2 స్క్వేర్స్ ఉన్నాయి. ఈ 2 ఏరియాస్ కలిపి ఓవరాల్గా 468 స్క్వేర్ మీటర్స్. ఇదేంటిది ఏరియా. అయితే ఈ రెండింటి మధ్యన పెరిమీటర్ ఉంది కదా, ఈ పెరిమీటర్ డిఫరెంట్ ఎంత అంటే మైనస్ దిస్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 24 మీటర్స్. ఓకే, 24 మీటర్స్. సో మనకి ఇచ్చినవి ఈ 2 ఆప్షన్స్. మరి ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెరిమీటర్ అనేది ఎలా వస్తుంది, సైడ్ ఇంటూ 4 ఇంటూ సైడ్. సో మనకి 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి సో ఈ సైడ్ని నేను ఎక్స్ అనుకుంటే 4 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x అవుతుంది, రైట్. దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ పెరిమీటర్ ఇస్ ద 4x, x is the side. At the same time total area is equal to 468 square meters. బట్ ఇక్కడ డిఫరెన్స్ 24 అన్నాడు. మరి ఈ 24ని బేస్ చేసుకొని ఈ స్మాల్ స్క్వేర్ ఏదైతే ఉందో దీని యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ బిగ్ స్క్వేర్ యొక్క పెరిమీటర్ 4x కాబట్టి ఈ 4x నుంచి -24 చేస్తే మనకి స్మాల్ ఈ స్క్వేర్ యొక్క ఏరియా అనేది వస్తుంది. దెన్ వచ్చిన దాన్ని 4తో డివైడ్ చేస్తే దీని యొక్క సైడ్ వస్తుంది. ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ దిస్ ఈజ్ ద బిగ్ స్క్వేర్ అనుకుందాం. సో ఇది ఏంటి అంటే సైడ్ ఎక్స్ అవుతుంది. ఓకే, లెట్ ద సైడ్ ఆఫ్ బిగ్ స్క్వేర్ అని రాసుకుంటున్నాను నేను ఎక్స్. దెన్ మనకి ఇక్కడ పెరిమీటర్ ఏమవుతుంది, ఎక్స్ 4x's ఉంటాయి కాబట్టి 4 ఇంటూ ఎక్స్ 4x. సో కాబట్టి దెన్ పెరిమీటర్ ఆఫ్ బిగ్ స్క్వేర్ ఏమవుతుంది 4x అవుతుంది, రైట్. నెక్స్ట్ మనకి సమ్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 స్క్వేర్స్, మనకి ఇంకొక ఏరియా ఉంది. సో ఈ టోటల్ ఎంత ఇచ్చాడు మనకి, సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 squares is equal to 468 square meter. 468 square meters. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్, మళ్ళీ మనకి ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ 2 perimeters is equal to 24 meters. మనకి ఇక్కడ బిగ్ స్క్వేర్ యొక్క పెరిమీటర్ 4x కాబట్టి ఈ 4xలోంచి డిఫరెన్స్ ఈ 24 తీసేస్తే ఈ స్మాల్ యొక్క స్క్వేర్ యొక్క పెరిమీటర్ వస్తుంది. సో పెరిమీటర్ ఆఫ్ స్మాల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 24 రాసుకోవచ్చు. దెన్ సైడ్ ఆఫ్ స్మాల్ స్క్వేర్, దెన్ సైడ్ ఆఫ్ స్మాల్ స్క్వేర్
ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి పెరిమీటర్ ఆఫ్ స్మాల్ స్క్వేర్ 4x - 24. దీన్ని 4తో డివైడ్ చేస్తే సైడ్ వస్తుంది. కాబట్టి 4x - 24/4. సో దీన్ని సాల్వ్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 4 ఇక్కడ 24. 24ని 4తో డివైడ్ చేయొచ్చు కాబట్టి 4 ఈజ్ ద కామన్. x మైనస్ 24ని 4తో డివైడ్ చేస్తే మనకి 6/4. ఈ 4 క్యాన్సల్. రిమైనింగ్ x minus 6. This is the side of the small square. So x minus 6 is the small square. సో మనకి ఇప్పుడు బిగ్ స్క్వేర్ యొక్క సైడ్ ఉంది x, స్మాల్ స్క్వేర్ యొక్క సైడ్ x minus 6, బిగ్ స్క్వేర్ యొక్క పెరిమీటర్ 4x, స్మాల్ స్క్వేర్ యొక్క పెరిమీటర్ 4x minus 24. Difference is 24 meters and sum of areas is 468 square meters. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా అనేది ఎలా వస్తుంది? సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. మనం ఇక్కడ సైడ్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. సో మనకి ఇక్కడ 2 ఉన్నాయి, స్మాల్ స్క్వేర్ అండ్ బిగ్ స్క్వేర్. ఆ రెండింటి యొక్క ఏరియా ఎంత ఉంది? మనకి 468 స్క్వేర్ మీటర్స్ ఉంది. కాబట్టి మనకి ఇక్కడ రెండు సమ్ చేస్తే మనకి ఎంత రావాలి? 468 రావాలి. కాబట్టి బిగ్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్మాల్ స్క్వేర్ x minus 6 whole square is equal to 468. This is the equation. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎక్స్ మైనస్ 6 జస్ట్ లైక్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. మరి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క మనకి ఏం రాసుకుంటాము? ప్రొడక్ట్ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ మీన్స్ ఎక్స్, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab, ఏ మీన్స్ ఎక్స్, b means 6 plus b square means 6 square is equal to 468. Then x square 2x square minus 2 into x 2x into 6 12x minus into plus minus into plus minus. Then plus 6 square means 36 is equal to 468. దెన్ ఈ 468ని నేను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాను. అప్పుడు 2x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 36 మైనస్ 468 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ప్లస్ 36 468 రిమైనింగ్ 432. 2x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 432. 68 minus 36 32 is equal to 0. నెక్స్ట్ 2x స్క్వేర్ 12x 432 ఇవన్నీ కూడా 2తో డివిజబుల్ అవుతాయి కాబట్టి 2 is the common. రిమైనింగ్ x స్క్వేర్ మైనస్ 6x మైనస్ 216 is equal to 0. సో 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ 12ని 2తో డివిజ్ చేస్తే 6x కాబట్టి 2 ఇంటూ 6 12 రైట్. అట్లా చెక్ చేసుకోండి. 432 2తో డివిజ్ చేస్తే 216. నెక్స్ట్ ఈ 2ని కూడా నేను రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. అప్పుడు లెఫ్ట్ సైడ్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 216 ఈజ్ ఈక్వల్ టు 0/2. సో ఈ 2 ఇక్కడికి వచ్చేటప్పటికి /2 అవుతుంది. బట్ 0/2 వాల్యూ 0నే కాబట్టి నేను 0/2 అనేది తీసేస్తున్నాను. దెన్ ఫ్యాక్టరైజేషన్. సో మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి కోఫిషియంట్ 1 ఇంటూ మైనస్ 216 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 216. సో 216 అనేది ఎలా వస్తుంది? మనకి -6 రావాలి. 18 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 216. ఇది మైనస్ కాబట్టి 18 మైనస్ తీసుకోండి. అదేవిధంగా -18 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఆల్సో -6. సో ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 12x. Check it. -18 12 plus 12. So remaining 6. Then minus 216 is equal to 0. Next x square 18x. X is the common. Remaining x minus 18. Then plus 12 is the common. 216 12తో డివిజ్ అవుతుంది కాబట్టి ఇందులో 12 కామన్గా ఉంటుంది. సో కామన్ ఇస్ 12. x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 216ని 12తో డివిజన్ చేయండి 18 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు
0. Then x minus 18, x minus 18. X minus 18 is the common. Next, x plus 12 is equal to 0. Then x minus 18 is equal to 0 or x plus 12 is equal to 0. So what is x value? X is equal to plus 18 or x is equal to minus 12. What is x? X is the side of big square. సో అది నెగిటివ్లో ఉండడానికి పాసిబిలిటీ లేదు. సో కాబట్టి దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. నెగ్లెక్ట్ ద నెగిటివ్ వాల్యూ. సో side of big square is equal to 18 meters. Then what is the side of small square? Then side of small square is equal to, మనము స్మాల్ స్క్వేర్ ఏం తీసుకున్నాము? ఎక్స్ మైనస్ 6 అనుకున్నాం. ఎక్స్ వాల్యూ ఈజ్ 18 minus 6 is equal to, is equal to 12 meters. This is the side of small square. This is the side of big square. 18 meters and 12 meters. Question number 12. A ball is thrown vertically upward from the top of the building 96 feet tall with an initial velocity 80 meters per second. The distance s of the ball from the ground after t seconds is s is equal to 96 plus 80t minus 60t square. After how many seconds does the ball strike the ball? ఒక బిల్డింగ్ ఉంది. ఓకే, బిల్డింగ్ వచ్చేసి 96 feet ఉంది. దీనిపైనుంచి ఒక బాల్ అనేది విసిరివేయబడ్డది. ఆఫ్టర్ సమ్ సెకండ్స్ తర్వాత ఈ ఎర్త్కి దీనికి ఉన్న డిస్టెన్స్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద ఎస్. ఓకే, సో ఈ ఎస్ వాల్యూ ఈజ్ 96 ప్లస్ 80t మైనస్ 60t స్క్వేర్. సో ఇక్కడున్న ఈ బాల్ ఎర్త్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? సో అది మనం ఫైండ్ అవుట్ చేస్తుంది. అయితే మనకి ఇక్కడ ఈ వెలోసిటీ వీటితో పని లేదు. యాక్చువల్గా ఆ బాల్ యొక్క సైజు ఎర్త్ యొక్క ఆకర్షణ శక్తిని బట్టి అది రీచ్ అవుతుంది. సో దానికి అనుగుణంగానే మనకు ఆల్రెడీ ఈక్వేషన్ అనేది ఫామ్ అయ్యింది. ఇక్కడ బాల్ అనేది ఇక్కడ ఉంది, ఈ ఈక్వేషన్లో ఉంది. దాని వాల్యూ ఎంత అంటే దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఈ బాల్ అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి ఈక్వేషన్ ఈజ్ 0. ఈక్వేషన్ ఏమవుతుంది? 0 అవుతుంది. మరి ఈ ఈక్వేషన్ 0 అవ్వాలి అంటే అది ఎన్ని సెకండ్స్ అంటే మనకి టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఈక్వల్ టు 0 అవుతుంది. మనం చేయాల్సింది ఈ వెలోసిటీ ఎంత స్పీడ్తో పైకి విసిరే అదంతా మనకు అవసరం లేదు. జస్ట్ ఎస్ వాల్యూ రాసుకొని ఈ గ్రౌండ్ రీచ్ అయినప్పుడు 0, ఆ రెండింటిని కంబైన్ చేసేసి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో గివెన్ ఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 96 plus 16t minus 16t square. When the ball reaches the ground, the earth, s is equal to 0 అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని కంబైన్ చేయండి. అప్పుడు 96 ప్లస్ 16t మైనస్ 16t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది, టీ వాల్యూ వస్తుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది టీ వాల్యూ. ఆబ్జెక్ట్ అనేది, ఆ బాల్ అనే ఆబ్జెక్ట్ అనేది ఎన్ని సెకండ్స్లో గ్రౌండ్ రీచ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ -16 స్క్వేర్ కాబట్టి టోటల్ ఈ 3 టైమ్స్ని రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేద్దాం. అప్పుడు 16t స్క్వేర్ ప్లస్ 16t స్క్వేర్ అవుతుంది, ప్లస్ 16t మైనస్ 16t అవుతుంది, ప్లస్ 96 మైనస్ 96 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. ఇప్పుడు 16 16 96ని కూడా 16తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో కామన్ ఈజ్ 16. దెన్ రిమైనింగ్ టీ స్క్వేర్ మైనస్ టీ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 16ని రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే టీ స్క్వేర్ మైనస్ టీ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు
0/16. 0/16 యొక్క వాల్యూ 0నే కాబట్టి సో ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్ 0. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. సో మనకి ఇక్కడ కోఎఫిషియంట్ ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ t 1 into కోఎఫిషియంట్ కాన్స్టంట్ -6 is equal to -6. 3 2 6. నాకు -6 కావాలి. మనకి ఇక్కడ -1 రావాలి కాబట్టి -3 తీసుకోండి. -3 + 2 is equal to -1. సో t స్క్వేర్కి t స్క్వేర్ మైనస్ 3t ప్లస్ 2t minus 6 is equal to 0. Then t square 3t common is the t remaining t minus 3 plus. So 2 common ga తీసుకోండి. So remaining t plus into minus. So 6 ని 2 తో డివైడ్ చేస్తే 3 is equal to 0. Then t minus 3 and t plus 2 is equal to 0. So t minus 3 is equal to 0 or t plus 2 is equal to 0. Then t is equal to 3 or t is equal to -2. So what is t? Seconds. So సెకండ్స్ ఎప్పుడు నెగిటివ్లో ఉండదు. సో కాబట్టి ఈ నెగిటివ్ని నెగ్లెక్ట్ చేయండి. సో నెగ్లెక్టింగ్ ద నెగిటివ్ వాల్యూ సో side of the ball t is equal to 3 seconds. In 3 seconds the object reaches the ground. So this is the answer. Question number 13. If a polygon of n sides has 1/2 into n minus 3 diagonals, how many sides will a polygon have 65 diagonals? If there is a polygon with 50 diagonals, మనకి యాక్చువల్గా ఒక పాలిగాన్ తీసుకుందాం. నేను ఇక్కడ 5 sides తీసుకుంటున్నాను. సో ఇక్కడ సైడ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఇందులో డయాగోనల్స్ మనం ఎన్ని డ్రా చేయొచ్చు అంటే 1 2 3 4. సో 4 డయాగోనల్స్ అనేది డ్రా చేయొచ్చు. ఇన్ కేసు ఈ డయాగోనల్స్ వాల్యూ 65 ఉంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైడ్? ఎన్ని సైడ్స్ ఉంటాయి? అదేవిధంగా 50 డయాగోనల్స్తో పాసిబులా? 50 డయాగోనల్స్తో ఒక పాలిగాన్ డ్రా చేయడం అనేది పాసిబులా? సో ఇది మనం ఫైండ్ అవుట్ చేసింది. సో ఇక్కడ ఎన్ ఫర్ సైడ్. సో ఎన్ వాల్యూ ఏంటి? సైడ్. గివెన్ your n number of diagonals is equal to 1/2 into n minus 3. సో మనకి డయాగోనల్ వాల్యూ ఉంది. ఎన్ వాల్యూ రావాలంటే దీన్ని యూజ్ చేసేస్తే ఇక్కడ డయాగోనల్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 into n minus 3 లేదా 1/2 into n minus 3 ఈజ్ ఈక్వల్ టు డయాగోనల్స్ ఇక్కడ కూడా రాసుకోవచ్చు. సో ఎలాగైనా రాసుకోవచ్చు. మనకి ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి, కేస్ 1 కేస్ 2. ఫస్ట్ వన్లో ఇక్కడ 65 డయాగోనల్స్ ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని మనం ఫైండ్ అవుట్ చేసింది కేస్ 1, సిచ్యువేషన్ 1 లేదా కేస్ 1. డయాగోనల్స్ వాల్యూ ఆఫ్ diagonals is equal to 65. So what is the formula? 1/2 into n minus 3 equal to d for diagonals. So ఇక్కడ 1/2కి 1/2 we want to find n value, n into n
minus 3 is equal to d value 65. దెన్ ఇక్కడ 1/2 ఈ 2ని నేను రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తాను. సో ఇక్కడ కాబట్టి 1 ఇంటూ ఎన్ ఎన్ఏ ఉంటుంది. నెక్స్ట్ ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్ ఎన్ ఇంటూ 3 3n అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 65 ఇంటూ 2. ఇక్కడ ఎందుకంటే డివిజన్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేటప్పుడు మల్టిప్లికేషన్ అవుతుంది. 65 ఇంటూ 2. ఈ 2ని నేను ఏం చేశాను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాను. 1తో వీటిని మల్టిప్లికేషన్ చేస్తే కూడా సేమ్ ఇదే వస్తుంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ రాసేసాను. రైట్. నెక్స్ట్ ఎన్ స్క్వేర్ మైనస్ 3n ఈజ్ ఈక్వల్ టు 65 ఇంటూ 2 130. రైట్. దెన్ ఈ 130ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నాను. అప్పుడు ఎన్ స్క్వేర్ మైనస్ 3n మైనస్ 130 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. So this is the quadratic equation. Now factorization. So factorization చేయాలంటే ఇక్కడ n స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఇంటూ మైనస్ 130 కాన్స్టెంట్ రేట్ 130. సో మైనస్ 130 నాకు మైనస్ 3 రావాలి. మరి మైనస్ 3 రావాలి అంటే నాకు ఇక్కడ 130. సో 13 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 130. సో మైనస్ 3 రావాలి కాబట్టి ఇది మైనస్ తీసుకోండి, ఇది ప్లస్లో తీసుకోండి. సో 13 ప్లస్ 13 ఇంటూ 10 130 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. దెన్ మైనస్ 13 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. సో ఎన్ స్క్వేర్కి ఎన్ స్క్వేర్ మైనస్ 13n ప్లస్ 10n మైనస్ 130 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 13 ప్లస్ 10, సో రిమైనింగ్ మైనస్ 3. రైట్. Then n square 13n, n is the common, appudu n minus 13 plus 10. So n remaining 130ని 10తో డివిజన్ చేయండి 13 వస్తుంది. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ n minus 13 n minus 13 n minus 13 remaining n plus 10 is equal to 0. Then n minus 13 is equal to 0 or n plus 10 is equal to 0. So n value is 13 or minus 10. Right. సో మనకి ఇక్కడ n అనేది ఏంటి సైడ్స్ ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండవు కాబట్టి సైడ్స్ కెనాట్ be negative. So number of sides is equal to 13. So this is the first one. మనకి ఇక్కడ situation 2. So case 2 ఇక్కడ నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ అన్ని మనకి ఇక్కడ 50. నెంబర్ ఆఫ్ diagonals are 50. Same formula 1/2 into n into n minus 3 is equal to d. So replaces d value 1/2 n into n minus 3 is equal to 50. ఇప్పుడు ఈ 1/2లో ఈ 2ని రైట్ సైడ్ తీసుకొద్దాం. ఇక్కడ n into n స్క్వేర్ మైనస్ n ఇంటూ 3 3n ఈజ్ ఈక్వల్ టు 50. 2 ఇక్కడికి వస్తే ఇంటూ 2. దెన్ n స్క్వేర్ మైనస్ 3n ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 2 100 అవుతుంది. ఈ 100ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే n స్క్వేర్ మైనస్ 3n మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ ఆస్ పాసిబుల్. సో ఇక్కడ కోఎఫిషియంట్ 1 ఇంటూ మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 100. నాకు మైనస్ 3 రావాలి. మరి 10 యొక్క ఫ్యాక్టర్స్ వేటిని మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ 3 వస్తుంది. సో మనకి 5 2 10 5 ఇంటూ ఇక్కడ 100 మనకి 15. సో మీరు ఎంత ట్రై చేసినా కానీ ఇట్స్ నాట్ పాసిబుల్. సో hence సెకండ్ కేస్కి ఆన్సర్ ఏంటంటే hence 50 diagonals are
నాట్ పాసిబుల్. సో మనం ఏదైనా ఒక పాలిగాన్ని డ్రా చేసినప్పుడు అందులో 50 డయాగోనల్స్తో ఒక పాలిగాన్ని డ్రా చేయడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో వచ్చే థంబ్నెయిల్ని సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేయడానికి మీకు వీడియో క్రింద వీడియో నేమ్ కనిపిస్తుంది. ఆ నేమ్ పైన ఒకసారి క్లిక్ చేయండి, మీకు క్రింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్లో మనకి ఈ వీడియోస్కి టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న ఛానల్ మూన్లైట్ మీడియా వర్క్స్. దయచేసి దానికి సంబంధించిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దయచేసి మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా నాకు సంబంధించి ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్ లింక్స్ ఇచ్చాను, మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు. సో మీకు సంబంధించేసేసి నేను ఇక్కడ ప్రజెంట్ ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోకి ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియో లింక్స్ అనేది కంపల్సరీ ఇస్తాను. అదేవిధంగా మనం ఏదైతే చాప్టర్లో ఉన్నామో ఆ చాప్టర్ రిలేటెడ్ వీడియో లింక్స్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు మన సబ్జెక్ట్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ కూడా నేను కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఏంటంటే మీ సబ్జెక్ట్కి సంబంధించిన టోటల్ వీడియోస్, నేను చేసిన టోటల్ వీడియోస్ అనేది మీరు చాలా ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. లేదా మీకు ఇక్కడ వీడియో క్రింద ఛానల్ యొక్క నేమ్ కనిపిస్తుంది, నివాస్ ఇన్ఫో. సో ఈ నివాస్ ఇన్ఫో అనే ఛానల్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ హోమ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇక్కడ హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నేను రీసెంట్గా చేసిన వీడియోస్ అనేది డిస్ప్లే అవుతాయి. ఇక్కడ వీడియోస్ మీద క్లిక్ చేస్తే మీకు టోటల్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. బట్ నేను ఏదైతే ఆర్డర్లో అప్లోడ్ చేశానో, అంటే ఒకరోజు ఒక క్లాసు సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను కదా, అదే ఆర్డర్లో డిస్ప్లే అవుతాయి. మీకు సంబంధించిన వీడియోస్ సెలెక్షన్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది, లేదా స్క్రోల్ చేస్తూ పోవాలి. లేదా మీరు ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్లేలిస్ట్ అంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్, పర్టికులర్గా ఒక టాపిక్ సంబంధించిన టోటల్ వీడియోస్ని ఒక గ్రూప్గా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ క్లిక్ చేస్తే నేను చేసిన ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్ని దీంట్లో ఉంటాయి. అదేవిధంగా మీకు మీ క్లాస్కి సంబంధించిన, మీరు స్క్రోల్ డౌన్ చేయండి, మీకు ఇక్కడ ప్లేలిస్ట్ మొత్తం కనిపించకపోతే మీకు కింద యారో మార్క్ ఉంటుంది. ఆ యారో మార్క్ పైన క్లిక్ చేయండి, మీకు ఇంకా టోటల్ ప్లేలిస్ట్ అనేది డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ కావాలి, దానిపైన ఆ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే సో దాంట్లో నేను చేసిన వీడియోస్ అన్ని కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి. అందులోంచి ఏదైనా వీడియోని మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.